ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 19వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట మీకా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసి కొందరు, వారి చెవులు చెవుడెక్కిపోవు. ఎందరైతే జీవగ్రంథం చేత పట్టుకొని హృదయాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడే ఉన్నాడు, మా బ్రతుకులకి దేవుడే ఆధారం అని బ్రతుకుతున్నారో దేవుడు వాళ్ళతో సూటిగా చెప్తున్నాడు. అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి జనాంగం, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ జీవితాలు అయిపోయి ఇంక వీళ్ళ బ్రతుకులు నాశనం అయిపోయి ఇంకా అది ఇది ఇది అని మాట్లాడుకుంటారు కదా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సడన్గా వచ్చి, హఠాత్తుగా వచ్చి, అకస్మాత్తుగా వచ్చి వారి పక్షమున దేవుడు ఎవరైతే దీనులై నలిగిన మనసు గలవారు ఉన్నారో వారి చేయి పట్టుకుని వారి పక్షాన గొప్ప కార్యం చేయగా, అన్యజనులు అసలు మాకు బలమే లేదు, మాకు ఎవరో సహాయం లేరు, మా బలం కొంచెమని ఎరిగి సిగ్గుపడిపోతారట. అంటే ఇంకా వీళ్ళ మొహాలు చూడడానికి వాళ్ళకి సరిపోరు. వారి యొక్క చెవులు చెవిడెక్కిపోతాయి. అంటే చెప్పిందే చెప్తుంటారు. అనేక మంది చెప్తుంటే ఇళ్ళలేక తలుపులకి వెళ్ళేటేసుకుని ఇంట్లో ఉండిపోతారట. కాబట్టి దేవుడు నమ్ముకున్న బిడ్డల పక్షం అందు దేవుడు ఎప్పుడన్నా కార్యం చేస్తాడు. చెప్పి చేస్తాడు, చెప్పకుండా కూడా చేస్తాడు. దేవుడు చెప్పకుండా కూడా ఆయన కృపది, ఆయన ప్రేమ సడన్గా దిగొచ్చి ఎంతైనా కార్యం చేయగలిగిన దేవుడు. ఆయన వచ్చి కార్యం చేసి తన ప్రజలను, తన బిడ్డలను ఉన్నతమైన సింహాసనం మీద, స్థలాల మీద కూర్చుండబెట్టును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.